పాలిత ప్రాంతాల కంటే వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి తెచ్చుకుందంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. జగనన్న పాలనలో తీసుకుంటే పోలీసుల్ని, మన రాష్ట్ర పోలీసులు పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు వీళ్ళని చూసి సెల్యూట్ కొట్టేవారు. మన పోలీసులు తలెత్తుకొని బ్రతికేవారు. ఈ రోజు పక్క రాష్ట్రాల పోలీసుల ముందు మన రాష్ట్ర పోలీసులు తల దించుకునే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులు కల్పించారనేది ఈ నివేదిక ద్వారా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అసలు ఒక ఫెయిల్యూర్డ్ సీఎం, ఒక ఫెయిల్యూర్డ్ హోం మంత్రి ద్వారా ఇలాంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసులకు వచ్చింది అనేది అర్థమవుతూ ఉంది. ఎంత దారుణం అంటే చిన్న చిన్న రాష్ట్రాలు కూడా ఈ ఎంతో చక్కగా పోలీస్ వ్యవస్థని వాళ్ళు మెరుగులు దిద్ది ప్రజలకు రక్షణ కల్పిస్తూ ఉన్నారు. మొదటి స్థానంలో అస్సాం ఉంది, 72.03% తెచ్చుకుంది అస్సాం. అలాగే హర్యానా తీసుకుంటే రెండవ స్థానంలో 62.70% సాధించింది. మూడవ స్థానంలో సిక్కిం 60.87% సాధించడం జరిగింది. అలాగే నాలుగవ స్థానంలో జమ్మూ కాశ్మీర్ 59% సాధించింది. చివరికి బీహార్ కూడా 47.92% స్థానం సంపాదించడం జరిగింది. అంటే 15వ స్థానంలో ఉంది బీహార్ లాంటి రాష్ట్రం కూడా. అలాగే మణిపూర్ 21వ స్థానంలో ఉంది, 45 పాయింట్లు తెచ్చుకుంది అది. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎంత దారుణం అంటే 16.70 పాయింట్లతో అట్టడుగు స్థానానికి దిగజారిపోయింది. నిజంగా చాలా సిగ్గు చేయటం తెలియజేస్తూ ఉన్నాను. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సమాజంలో తల్లి తర్వాత తప్పుల్ని సరిదిద్దే అవకాశం పోలీసులకు ఉంటుంది. అలాంటి పోలీసులతోనే ఈ కూటమి ప్రభుత్వం తప్పులు చేయిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే గతంలో తీసుకుంటే జగనన్న టైంలో ఏ పోలీసులు ఉన్నారో అదే పోలీసులు ఇప్పుడు ఉన్నారు. మరి ఎందుకు ఈ ర్యాంకింగ్లో ఇంత దారుణంగా వీళ్ళు విధులు నిర్వర్తించడంలో ఫెయిల్ అయ్యారంటే ఈ అడ్మినిస్ట్రేషన్ అంత దారుణంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి తాలూకా అసమర్థ పాలన వలన, అలాగే హోంమంత్రిగా అనిత గారి తాలూకా అసమర్థ చేతకాని పాలన వలన ఎలాంటి దుస్థితి వచ్చిందని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే వీళ్ళు రక్షక భటుల్ని భక్షక భటులుగా మార్చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ని ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ రివెంజ్ సర్వీస్గా మార్చేశారు. అలాగే ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ని ఇండియన్ పోలీస్ పనిష్మెంట్ సర్వీస్గా ఈరోజు మార్చేసిన పరిస్థితి. యాక్చువల్గా దేశమంతా ఈ బిఎన్ఎస్ యాక్ట్ని, భారతీయ న్యాయ సంహిత చట్టాన్ని ప్రజల కోసం వాడితే వీళ్ళేంటంటే బిఎన్ఎస్ యాక్ట్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాబు రాజకీయ న్యాయ సంహిత యాక్ట్ కింద మార్చేశారు. ఎంత దురదృష్టకరమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అసలు నిష్పక్షపాతంగా డ్యూటీ చేసే కాకి దుస్తులను ఈరోజు ఎల్లో దుస్తులుగా ఈ కూటమి ప్రభుత్వం మార్చేసిన పరిస్థితి. పోలీసుల బెల్ట్ మీద 3 సింహాలు ఉంటాయి. అవి దానికి అర్థం ఏంటంటే అవి న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతీకలుగా ఉంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 3 సింహాలు బెల్ట్ పెట్టుకున్న పోలీసుల్ని 3 పార్టీలకి తొత్తులుగా మార్చేయడమే కాకుండా వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మలుగా పోలీసుల్ని మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. యాక్చువల్గా ధర్మానికి ప్రతీక అశోక చక్రం. అలాంటి అశోక చక్రాన్ని ధరించిన పోలీసుల్ని అధర్మానికి ప్రతీకగా ఈ కూటమిలో ఉన్న నాయకులు మార్చేశారు. ఎంత దారుణమైన పరిస్థితిలో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత దుస్థితిని, ఇంత ఘోరమైన పరిస్థితిని కల్పించిన పాపం మాత్రం ఈ రాష్ట్ర అధినాయకత్వాన్ని కూటమిలోని నాయకులకే చెల్లుతుందని తెలియజేస్తూ ఉన్నాను. అసలు చెప్పాలంటే ఇలాంటి ప్రభుత్వాన్ని, అంటే పోలీసులు వాళ్ళ వైఫల్యం చెందేట్టుగా బిఎన్ఎస్ చట్టాల అమలులో 36వ స్థానానికి దిగజారిపోయేట్టుగా చేస్తే వీళ్ళు ఎంత గొప్పగా చెప్తూ ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం అంట. ఇదా మంచి ప్రభుత్వం అంటే? ఇలా 36వ స్థానం తెచ్చుకోవడమా మంచి ప్రభుత్వం అంటే నేను అడుగుతూ ఉన్నాను. ఇదేనా సన్ రైజింగ్ స్టేట్ అంటే? ఇదేనా నాలెడ్జ్ హబ్ అంటే అని అడుగుతూ ఉన్నాను నేను. అలాగే ఇదేనా స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటే? ఇదేనా గుడ్ గవర్నెన్స్ అంటే నేను అడుగుతూ ఉన్నాను. ఇది గుడ్ గవర్నెన్స్ కాదు, బ్యాడ్ గవర్నెన్స్ అనేది క్లియర్గా ఈ నివేదిక ద్వారా అర్థమవుతుంది. ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అనే విషయం కూడా అర్థమవుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇదే కాదు, ఈ హోంశాఖ నివేదికే కాదు, మనం చూసాం కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది. తన సొంత సర్వేలో కూడా ప్రజలు ఇచ్చిన నివేదికలో పోలీస్ శాఖ ఎంతగా దిగజారిపోయిందో 20 స్థానాలు ఒక్కొక్క శాఖలు పెట్టుకొని వేస్తే అందులో 20వ స్థానానికి పోలీస్ శాఖ దిగజారిపోయిన పరిస్థితి మనం చూసాము.
అంటే ప్రజల అభిప్రాయం కూడా అంతే, ప్రతిపక్షాల అభిప్రాయం కూడా అంతే. ఇప్పుడు ఇదే అభిప్రాయాన్ని హోంశాఖ కూడా నిర్ధారించిన పరిస్థితి ఈ నివేదిక ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. అలాగే ఈరోజు తీసుకుంటే ప్రజలు తిడుతూ ఉన్నారు, ప్రతిపక్షాలు తిడుతూ ఉన్నారు, అలాగే బాధితులు తిడుతూ ఉన్నారు పోలీసుల్ని. అలాగే తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వంలో అందరితోని పోలీసులు తిట్టించుకునే పరిస్థితిని ఈ నాయకులు, ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, లోకేష్ గారు కల్పించారు. చివరికి హైకోర్టు కూడా డీజీపీ నుంచి ఇప్పుడు మంగళగిరి సిఐ వరకు అందరికీ కూడా తిట్లు వేసిన పరిస్థితి మనం చూసాం. అలాగే ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా మందలించింది. ఇప్పుడు కేంద్ర హోంశాఖ నివేదికలో కూడా 36వ స్థానానికి దిగజారిపోయిన పరిస్థితి. ఎంత దారుణంగా పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయిందంటే కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారి అసమర్థ పాలన వలన. కేవలం 17 నెలల్లో పోలీస్ వ్యవస్థని ఇంత దారుణంగా దిగజారి చేసిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూసామా? ఎంత ఘోరంగా వీళ్ళు పాలనలో ఫెయిల్ అయ్యారు అనడానికి కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను. మహిళలపై అరాచకాలు నియంత్రించడంలో ఫెయిల్ అయ్యారు. అలాగే చిన్నారులపై అఘాయిత్యాలు నియంత్రించడంలో ఫెయిల్ అవ్వడం జరిగింది. ఆడబిడ్డలపై రేపులను నియంత్రించడంలో ఫెయిల్ అయ్యింది. అలాగే అక్రమ మద్యం అరికట్టడంలో ఫెయిల్ అవ్వడం జరిగింది. అలాగే బెల్ షాప్స్ని అరికట్టడంలో ఫెయిల్ అవ్వడమే కాకుండా ఈరోజు చూసుకుంటే డ్రగ్స్ అరికట్టడంలో కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. అలాగే గంజాయి వెచ్చలివిడిగా పారుతూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో. గంజాయి సరఫరాని అలాగే గంజాయి ఉత్పత్తిని అరికట్టడంలో ఈ రాష్ట్రంలో గంజాయి లేకుండా చేయడంలో కూడా ఫెయిల్ అయింది. ఈ రాష్ట్రంలో ర్యాగింగ్ నిర్మూలనలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఈవ్ టీజింగ్ అరికట్టడంలో కూడా ఫెయిల్ అయింది. బిఎన్ఎస్ఎస్ చట్టాల అమలులో కూడా విఫలమైన పరిస్థితి మనం చూసాము. అలాగే లా అండ్ ఆర్డర్ కాపాడడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైంది. అలాగే పోలీస్ శాఖలో రిఫార్మ్స్ తేవడంలో కూడా ఫెయిల్ అయిన పరిస్థితి. పోలీస్ శాఖని ఇతర శాఖలతో కోఆర్డినేషన్ చేయడంలో కూడా ఫెయిల్ అయింది. ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో కూడా ఫెయిల్ అయిన పరిస్థితి మనం చూసాము. ఈ విధంగా అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థని అలాగే ప్రభుత్వం ఫెయిల్ అయింది, తద్వారా పోలీస్ వ్యవస్థను కూడా ఫెయిల్ అయ్యేట్టుగా చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దీనికి కారణం మరీ చెప్తూ ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి అసమర్థ పాలన. అతను ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారు, హోంమంత్రిగా అనిత గారు ఫెయిల్ అయ్యారు, అలాగే షాడో సీఎంగా ఉన్న లోకేష్ గారు ఫెయిల్ అయ్యారు అని బిఎన్ఎస్ఎస్ చట్టాల అమలులో కూడా విఫలమైన పరిస్థితి మనం చూసాము. అలాగే లా అండ్ ఆర్డర్ కాపాడడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైంది. అలాగే పోలీస్ శాఖలో రిఫార్మ్స్ తేవడంలో కూడా ఫెయిల్ అయిన పరిస్థితి. పోలీస్ శాఖని ఇతర శాఖలతో కోఆర్డినేషన్ చేయడంలో కూడా ఫెయిల్ అయింది. ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో కూడా ఫెయిల్ అయిన పరిస్థితి మనం చూసాము. ఈ విధంగా అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థని అలాగే ప్రభుత్వం ఫెయిల్ అయింది, తద్వారా పోలీస్ వ్యవస్థను కూడా ఫెయిల్ అయ్యేట్టుగా చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దీనికి కారణం మరీ చెప్తూ ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి అసమర్థ పాలన. అతను ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారు, హోంమంత్రిగా అనిత గారు ఫెయిల్ అయ్యారు, అలాగే షాడో సీఎంగా ఉన్న లోకేష్ గారు ఫెయిల్ అయ్యారు అని